హలో. హలో సార్. మాట్లాడండమ్మా. సార్ చాలా మంది సెక్సాలజిస్టులు కూడా హ్మ్. అదే చాలా మంది జెంట్స్ అంటూ చెప్తా ఉంటారు కదా సార్, జెంట్స్ కి ఇలా మీరు ఒకవేళ వీక్లీ 2 times 3 times సెక్స్ లో పార్టిసిపేట్ చేయకపోతే ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుంది, లేదంటే హార్ట్ అటాక్స్ వస్తాయి, హ్మ్. లేదంటే నరాల వీక్నెస్, ఇలా చాలా యూట్యూబ్ లో చూసాను సార్ అలాంటి వీడియోస్ హ్మ్. అని కూడా సెక్సాలజిస్టులు కూడా చెప్తా ఉంటారు సార్. హ్మ్. కానీ అలా లేడీస్ అడగరు సార్. జెంట్స్ కి హ్మ్. అలాంటి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అలాంటి అపోహలు ఉన్నాయి, కానీ లేడీస్ మాత్రం అలా అనరు కదా సార్. అవును. నేను అడిగేది ఏంటంటే సార్, అది నిజమేనా? సెక్స్ అనేది ఒక ప్లెజరబుల్ యాక్టివిటీగానే చూడాలా సార్? లేదు అంటే నిజంగానే సెక్స్ అనేది ఒక మనిషి జీవితంలో లేకపోతే శారీరక మానసిక సమస్యలు వస్తాయా అని అడిగాను సార్. రైట్. రైట్. మ్యూట్ చేయండి చెప్తాను. సో ఇది ఒక దుర్మార్గమైనటువంటి అపోహని యొక్క ప్రోపగండా మన సమాజంలో చేస్తూ ఉంటారు. మేల్‌కి సెక్స్ లేకపోతే హార్ట్ అటాక్ వస్తది. లేకపోతే ఏవో కొత్త సమస్యలొస్తాయి అని ఎందుకు చెప్తున్నారు అంటే, తన భార్యకి తన భర్త బ్రతకాలని ఉంటది గదా! ఎందుకంటే తను బ్రెడ్ విన్నర్. హ్మ్. తనెళ్ళి బయటకెళ్ళి సంపాదించొచ్చేవాడు. వాడు కేర్ తీసుకునేవాడు కాబట్టి ఏ భార్యకైనా ఇన్ జనరల్‌గా తన భర్త ఎక్కువ కాలం బ్రతకాలి. మన పురాతనమైన దాంట్లో భర్త చేతిలో పోని స్త్రీగానే చనిపోవాలన్నమాట. భర్త తనకంటే ముందు చనిపోవాలని ఏ ఫీమేల్ కోరుకోదు కదా! హ్మ్. అయితే సెక్స్ అనేది ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడినప్పుడే జరుగుతుంది. ప్రతిసారి ఇద్దరు కూడా పాజిటివ్ ఎమోషన్‌లుండాలి. అమ్మాయి ఏదో ఇబ్బందిలో ఉన్నా ఇతనొచ్చి కోరిక తీర్చుకుపోదాము అంటే, ఆ అమ్మాయి ఏదో ఇబ్బందిలో ఉంటది. తనకిష్టం లేకపోతది. ఫీమేల్‌కి అంత ఫిజికల్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. కంపారిటివ్‌లీ మేల్. ఎందుకంటే ఫీమేల్ ప్రెగ్నెంట్ అవుతది. మేల్ కాడు కాబట్టి. అయినా సరే ఒక ఫీమేల్‌ని సెంటిమెంట్‌తోని కట్టి పడేసి, లేదంటే ఒక భయపెట్టి, ఎలాగైతే మన జేబులో ఉన్న డబ్బుల్ని ఆ హుండీలోకి మనకు మనం వేసేసేలాగా మన మైండ్‌ని ఎట్లా మ్యానిపులేట్ చేశారో, అలా ఈ సమాజం ఏం చేస్తుందంటే ఫీమేల్‌కి ఏం చెప్తుందంటే, నువ్వు సెక్స్ ప్రొవైడ్ చేయకపోతే అతనికి ఏదో హార్ట్ అటాక్ వస్తది. ఇంకోటొస్తది. హార్ట్ అటాక్ రాదు. కానీ డిస్కంఫర్ట్ ఉంటది కదా! ఇప్పుడు ఆ పర్సన్‌కి ఎక్కడ చూసినా మూవీస్‌లో గాని ఎక్కడ ఉంది. హ్మ్. సో, నేచురల్లీ నేచర్ ఎంకరేజ్ చేస్తుంది. ఆ! అక్కడ అవైలబుల్‌గా లేనప్పుడు ఏమవుతదంటే పెయిన్, డిస్కంఫర్ట్ రైట్. అనేది కరెక్టే. ఉంటుంది. కాదనట్లేదు. దాన్ని ఇంకోటి అర్థం హ్మ్. చేసుకోండి. పెళ్లి కాకముందు 30 సంవత్సరాల దాకా బాగా సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని పెళ్లి చేసుకుందాం ఉన్నప్పుడు రాని డిస్కంఫర్ట్. హ్మ్. యాక్చువల్‌గా 16-27 ఇయర్స్ ఏజ్ అనేది మేల్‌కి రీప్రొడక్షన్‌లో హ్మ్. పీక్ ఉంటుందన్నమాట. అంత పీక్ ఉన్నప్పుడు తను డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వని మేల్ 30s తర్వాత పెళ్లయిన తర్వాత భార్యని లొంగ తీసుకుంటానికి డిస్కంఫర్ట్ అనే వర్డ్ వాడుతున్నాం. హుహుహుహు. అది కేవలం ఫీమేల్‌ని ఒక సెక్స్ ఆబ్జెక్ట్‌గా ఆమెను కట్టుబడేయటానికి మానసికంగా కూడా ఆమెని సెక్స్ కోసము తనకిష్టమున్నా లేకపోయినా మేల్‌కి ప్రొవైడ్ చేసేలాగా సిద్ధపరచడం కోసం చేసినటువంటి స్టేట్మెంట్. సెక్సాలజిస్ట్‌లు చెప్పనివ్వండి, ఎవరు చెప్పనిది పచ్చి అబద్ధం. హుహు. సెక్సాలజిస్ట్ సెక్స్ గురించి చెప్పనివ్వండి. హ్మ్. సెక్స్ చేయకపోతే ఏమొస్తుందని సెక్సాలజిస్ట్ ఎట్లా చెప్తాడు? అవును. కదా! హ్మ్. కాబట్టి సెక్స్ అనేది ఆప్షనల్. హ్మ్. సెక్స్‌లో పార్టిసిపేట్ చేయకపోతే ఇబ్బంది అవ్వదా అంటే, చిన్నపాటి ఇబ్బంది అవుతది తప్ప ప్రాణం పోదు. పోదు. సెక్స్ తనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, ఇష్టం లేని సెక్స్‌లో పార్టిసిపేట్ చేయటం ఫీమేల్‌కి చాలా పెద్ద ఇబ్బంది. హ్మ్. ఇదొక రాతిపూడిలో ఇటు రాశాను నేను. హ్మ్. మొదట్లో అతను వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి ఆమెలో. ఇప్పుడు అతను వస్తున్నాడంటే గజగజ వణికిపోతుంది. నెగెటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైట్? హ్మ్. ఈ ఇష్టం లేని సెక్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫీమేల్‌కొచ్చే పెయిన్, హ్మ్. అతనికొచ్చే ఇబ్బందితో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ. బట్ 27 ఇయర్స్ స్టిల్ పీక్ అన్నారు కదా! అక్కడ ఎక్కువ క్రూయల్ ఉంటది. ఏం క్రూయల్ అవకాశం ఉండదు. ఉంటదా? ఓకే. అక్కడ కూడా కంట్రోల్ చేసుకోగలిగాం మనందరం. ఓకే. హ్మ్. నాకు 30 సంవత్సరాలకు పెళ్లయింది. హ్మ్. మీకు 25 పైనే ఉంటాయి గదా! హ్మ్. సో, మీకు పెళ్లి కాలేదు. హ్మ్. మీరు బాగానే కంట్రోల్‌లో ఉన్నారు గదా! హ్మ్. ఏమి ఇబ్బంది పడిపోయి హ్మ్. క్రైమ్ చేయట్లేదు, ఇబ్బంది పడిపోయి ఏమి చేయట్లేదు. బాగానే ఉన్నాం. హ్మ్. అటువంటప్పుడు పెళ్లి తర్వాత ఉండరని ఏం లేదు. ఉండగలుగుతారు. హ్మ్. సెక్స్ అనేది ఆప్షనల్. హ్మ్. సెక్స్ అనేది కంట్రోలబుల్. హ్మ్. సెక్స్ కెన్ బి పోస్ట్‌పోన్. హ్మ్. ఫుడ్ లాగా కాదు. చాలామంది ఏమంటారంటే సెక్స్ ఈజ్ ఆల్సో లైక్ ఫుడ్. సెక్స్ కూడా బయలాజికల్ కావచ్చు. బట్ ఆహారం లాంటిది కాదు. ఫుడ్ లేకపోతే మనం చనిపోతాం. సెక్స్ లేకపోతే చనిపోము. రైట్? ఎందుకంటే సెక్స్ అనేది ఇద్దరి మధ్య అంగీకారంతో ఏర్పడాల్సింది. నేను ఆ అమ్మాయిని చూజ్ చేసుకుంటే సరిపోదు. ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఫుడ్ అనుకోండి, నేను ఈ వాటర్ చూజ్ చేసుకుంటే చాలు, వాటర్ నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అలా కాదు. సెకండ్ పర్సన్, ఆమెకి జీవం ఉంది.
ఆమె యాక్సెప్ట్ చేస్తేనే నాకు కుదురుతుంది. కాబట్టి ఆమె రిజెక్ట్ చేసింది. నాకు వేరే అమ్మాయి యాక్సెప్ట్ చేసే అమ్మాయి వచ్చేదాకా నేను వెయిట్ చేయగలగాలి. లేదంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే వాళ్ళతో సెక్స్‌లో ఉంది. నాకు అవకాశం దొరికేదాకా నేను వెయిట్ చేయాలి. ఇది నేచరే ఏర్పరచుంది. సెక్స్ కెన్ బి కంట్రోలబుల్. సెక్స్ కెన్ బి పోస్ట్‌పోన్. కాబట్టి ఇది కేవలం పురుషులు సృష్టించినటువంటి పురుషాధిక్య సొసైటీ. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్, ప్రపంచం మొత్తం కూడా పురుషులు స్త్రీని ఒక బానిసగా మార్చుకుంటానికి ఏర్పరిచినటువంటి ఒక అపోహ మాత్రమే తప్ప పురుషుడికి ఏమి ఇబ్బంది అవ్వదు. ఇంకా చెప్పాలంటే పురుషుడికి ఆల్టర్నేట్ సెక్స్ ఉంది. మాస్టర్బేట్ చేసుకుంటారు. దాదాపు ఆల్మోస్ట్ 99%, 100% మేల్ కూడా మాస్టర్బేట్ చేసుకుంటారు. ఫీమేల్ అంతా కుదరదు. సో కాబట్టి సెక్స్‌లో పార్టిసిపేట్ చేయకపోతే క్యాన్సర్‌లు వస్తాయి, లేదంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇలా చెప్పటం అనేది పచ్చి అబద్ధము. ఎవరు చెప్పినా, ఎంత డాక్టర్లు చెప్పినా, సైంటిస్టులు చెప్పినా మీ లాజిక్ వాడండి. యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ అమ్మా? రైట్ సార్. అదే సార్. హ్మ్. అంటే సెక్స్ అనేది ఒక మనిషి జీవితంలో లైఫ్ లాంగ్ లేకపోయినా ఎటువంటి మానసిక, శారీరక సమస్యలు రావు కదా సార్? రావు. మానసిక సమస్యలకి సెక్స్ లేకపోవటానికి సంబంధం లేదు. చాలామంది ఇది కూడా అంటారు. సెక్స్ లేకపోతే సెక్స్ ప్రొవైడ్ చేయకపోతే భర్తకి నువ్వు ప్రొవైడ్ చేయాలి. అందుకని ఇతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. పెళ్లి కాకముందు ఎవరి దగ్గరికి వెళ్ళలే కదా. ఇప్పటిదాకా ప్రొవైడ్ చేస్తేనే కదా వాడు వేరే అమ్మాయిని చూసింది. తర్వాత ఏం చేస్తారు, ఇంకా ఈ అమ్మాయిని చూస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, ఆడపిల్లకి అంటాడు. సెక్స్ జీవితకాలం లేకపోయినా ఏ విధమైన మానసిక సమస్య అండ్ శారీరక సమస్యలు రావు. సెక్స్ ఉంటే సమస్యలు లేకపోతే, సెక్స్ జీవితకాలం ఉన్నా సరే మానసిక సమస్యలు రావచ్చు. మానసిక సమస్యలు బిలీఫ్ సిస్టమ్కి సంబంధించినది. శారీరక సమస్యలు మన లైఫ్ స్టైల్కి సంబంధించి రిలవెంట్ లేదు, రెండింటికి రిలవెంట్ లేదు. కొద్దిపాటి ఇబ్బంది అవుతుంది తప్ప రిలవెన్స్ అయితే ఏమి లేదు. హెయిర్ కట్ చేసుకున్నా, కట్ చేసుకోకపోయినా మీ జీవితంలో మీ మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఇలా రావు. అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ రాదు. ఓకే. రైట్ రైట్ అమ్మా. రైట్. ఆ.